పోయేది సావుకాడికి. ఎందుకు సావాలనుకున్నారు? అవమానం ఎదురైందంట. అప్పివలసినోడు తిట్టాడంట, అవమానం ఎదురైందంట. భర్త తిట్టాడంట, అవమానం ఎదురైందంట. భార్య తిట్టిందంట, అవమానం ఎదురైందంట. తల్లిదండ్రి తిట్టారంట, అవమానం ఎదురైందంట. పక్కోడు నవ్వాడంట, అవమానం ఎదురైందంట. పక్కోడు ఏడిచాడంట, అవమానం ఎదురైందంట. కాబట్టి ఇన్ని రకాలుగా అవమానం ఎదురైంది కనుక ఇంకా నేను చచ్చిపోతే పోయింది. వాడి తంత్రం చూడండి. ఒక మాటతో నిన్నెట్లా కొట్టేస్తున్నాడో వాడు చూడు. వెధవ ఒక మాటను ఉపయోగించి నీ నరాల వీక్నెస్ని వాడు తెప్పిస్తున్నాడు చూడు. ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత సమర్థుడైన నిన్ను ఒక వెధవగా చేసి నిలబెట్టి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు నీకు ఆలోచనలు వచ్చే విధంగా సైతాను కుట్ర చేస్తున్నాడు.